వేడి వేడి పూరి, మెంతెం కూరతో చేసిన పూరి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. సాఫ్ట్గా ఇంత మెత్తగా ఉన్నాయి చూడు. నేనైతే కర్రీ వచ్చేసి గోకరకాయ కర్రీ చేసిన. దీంతో అయినా తినొచ్చు, సూపర్ ఉంటుంది. టేస్ట్గా ఇంత మెత్తగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఏ కర్రీతో తిన్నా సూపర్ ఉంటుంది. మటన్, చికెన్, గోకరకాయ కర్రీతో తినచ్చు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అన్ని కర్రీతోటి. ఈ సైజు మెంతెం కూర కట్టని తీసుకున్నాను. ఇలా తెంపేసుకున్నాను కడిగి. కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇది ఒక బౌల్లో కొద్దిగంత ఆయిల్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. కట్ చేసిన మెంతెం కూర దీంట్లో వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఇలా ఫ్రై అయ్యాక చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా దీంట్లో గోధుమ పిండి వేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మెంతెం కూర దీంట్లో వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇలా పిండిని మంచిగా కలుపుకోవాలి. కొద్దింత ఆయిల్ వేసుకోవాలి. సాఫ్ట్గా వస్తుంది పిండి. ఇలా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా బాల్స్ వేసుకోవాలి. ఇగో ఇలా పొడిపిండి వేసుకోండి. కొంచెం ఇలా చేసుకున్నాను. ఇది ముందుగా ఆయిల్ వేడి పెట్టుకున్నాను ఇక్కడ పక్కన. ఎంత బాగా వంగిందో చూడండి. సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి ఇలా వేసుకుంటే. ఇలా ప్రెస్ చేయాలి అయ్యాగానే. ఇట్లా మంచిగా పొంగుతుంది కూర అనేది. కొద్దిగా తింటా పూరి.